హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రీ 127. సో ఈరోజు మన ఛానల్లో నేను చూపిస్తున్న సెకండ్ రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా కర్రీ అనమాట. ఏంటి చిక్కుడుగాయ టమాటా కర్రీ కూడా రాని వాళ్ళు ఉంటారా అనుకుంటున్నారా? ఏమోనండి, ఉండొచ్చు కదా. అసలు వంట బేసిక్సే తెలియని వాళ్ళు ఉండొచ్చు కదా. అలాంటి వాళ్ళ కోసం నా ఈ వీడియో అనమాట. సో ముందుగా చిక్కుడుగాయ టమాటా కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1/2 కేజీ చిక్కుడుగాయలు, ఉప్పు, పసుపు, కారం, 2 టమాటాలు, ఒక చిన్న సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ధనియాల పొడి. సో పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట సన్నగా. అదొక స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సో ముందుగా తాలింపు కోసం కావాల్సింది తాలింపు గింజలు కదండి. సో నేను అన్నీ కలిపి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను, విడివిడిగా కాకుండా. సో ముందుగా తాలింపు గింజలు వేసుకొని వేపుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సో అలా ఎర్రగా తాలింపు గింజలు వేగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేయాలన్నమాట. సో నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే కరివేపాకు మిస్ అయింది. మీరు కంపల్సరీ వేసుకోండి, ఆ టేస్ట్ వేరు. బాగా వేగనివ్వాలన్నమాట. సో ఆనియన్ కొంచెం వేగాలంటే కొంచెం సాల్ట్ చల్లుకోవచ్చు, కాస్త సాల్ట్ యాడ్ చేయండి. అప్పుడు ఆనియన్ అనేది బాగా త్వరగా వేగుతుంది అనమాట. సో ఆ వేగిన మిశ్రమంలోనికి ఇదిగో ఇలా టమాటాలు అదిగోలా చిక్కుడుగా యాడ్ చేయాలన్నమాట. టమాటా చిక్కుడుగా కర్రీ కరెక్ట్గా చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు. మా ఈ చిక్కుడుకాయలు వచ్చేసి మా పెరట్లో కాసిన చెట్టు అనమాట. సో చిన్న సైజ్, మీడియం సైజ్ చిక్కుడుకాయ, అందుకే వాటిని నేను కట్ చేయలేదు. సో వీటితో చేసే కర్రీ చాలా బాగుండిద్దండి. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. సో ఈ కర్రీ రాని వాళ్ళు కూడా ఉంటారు, అందరికీ వంట రావాలని లేదు కదా. సో అందుకనే చేస్తున్నానండి, ఎవరు తప్పుగా అనుకోకండి దయచేసి. సో ఆ తాలింపులోకి మనం యాడ్ చేసుకున్న టమాటా, చిక్కుడుగాయ బాగా మగ్గాలన్నమాట. సో నేను ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ వేస్తాను. సో ఈ ఆయిల్లో టమాటా, చిక్కుడుగాయ అనేది బాగా మగ్గితేనే ఆ టేస్ట్ చాలా బాగుండిద్ది. సో ఎవరైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో, కనీసం ఒక 15 minutes పడుతుంది. సో అలా అంతా కలిపిన తర్వాత అలా మూత పెట్టుకోవాలి. ఒక 15 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది అనమాట చిక్కుడుగాయ టమాటా. సో మరొకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలపాలన్నమాట. నా దగ్గర చిన్న బాండీలు లేవు, సో అందుకే నేను కొంచెం పెద్ద బాండీనే పెట్టుకున్నానండి. బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత తిరిగి మరొక 5 minutes మూత పెట్టి ఉంచాలన్నమాట. అప్పుడు ఇంకా మగ్గుతాయి. సో మూత తీసి చూసిన తర్వాత ఇలా ఉండిద్ది అనమాట. మగ్గిపోయాయి, చూసారు కదా చిక్కుడుగా ఎలా మగ్గిపోయిందో. సో అలా మగ్గితే తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇలా ఈ స్టేజ్లో కర్రీ ఉన్నప్పుడు ఒక 1/2 teaspoon పసుపు, సరిపడా కారం, మా ఇంట్లో కొంచెం ఎక్కువగానే తింటారు కాబట్టి నేను 2 teaspoons కారం వేసుకున్నాను. సో మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు, కొంచెం ధనియాల పొడి, ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి, ఏమనుకోవద్దండి. సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఏదైతే ఉందో అదంతా కూడా టమాటా, చిక్కుడుగాయకు పట్టాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒక ముద్ద ఎక్కువగా తినగలుగుతారు. ఈ కర్రీకి నేను ఎక్కువగా ఆయిలే వేస్తాను, ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే, అప్పుడే చాలా బాగుండిద్ది కూర. సో అలా కలిపిన తర్వాత మూత పెట్టాలి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీసి మొత్తం కలుపుకోవాలి, లేకపోతే అలా అడుగంటిపోయిద్ది అనమాట. కూరే కాకుండా ఆ బాండి చుట్టుపక్కల ఉన్నదంతా కూడా లాగేసి కర్రీ చేయాలన్నమాట. అప్పుడు కొంచెం చూడటానికి కూడా బాగుండిద్ది. చుట్టూ అదంతా ఉంటే వేస్ట్ బాగుండదు కదండి. సో అందుకే కర్రీనే కాకుండా బాండి చుట్టుపక్కల కూడా ఉన్నదంతా అలా గరిటెతో లాగేయాలి, అప్పుడు చూడడానికి బాగుండిద్ది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు
కర్రీకి సరిపడా వాటర్ని నేనైతే 3 గ్లాసులు వాటర్ని యాడ్ చేశానండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ వాటర్ని కొంచెం టేస్ట్ చేయాలి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని మీకు అర్థమవుతుంది. సో నేను అదే చేశాను. సో అలా వాటర్ యాడ్ చేసి టేస్ట్ చూసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు మూత పెట్టి అలానే ఉంచాలండి, కదిలించొద్దు. బాగా ఉడికిపోయి ఉంటుంది. సో ఇలా ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కూర ఇలా ఉండిద్ది అనమాట. సో ఆయిల్ అంతా పైకి తేలింది అంటే కూర ఉడికిపోయినట్లు అర్థం. ఇక్కడ వచ్చేసి నాకు చిక్కుడుగా కూడా బాగా ఉడికిపోయింది. సో మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇది. సో ఇంకా చెట్టుకాయలు అయ్యేసరికి చాలా బాగుంది టేస్ట్ కూడా. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకోవడమేనండి. అంతేనండి ఈ వీడియో. చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.